ఏ ఒక్క ఫంక్షన్‌కి కూడా వెళ్ళలేదు. అన్ని ఫంక్షన్‌లలో రాక్షస భోజనమే. అవునండి. రామిరెడ్డి గారు. అలా అనుకుంటూ పోతే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా మీడియా అందరికి అందుబాటులో ఉండటం వల్ల ఇప్పుడు చూడకూడనివన్నీ ఎక్కువగా చూడగలుగుతున్నాం. చూడాల్సిందొచ్చి బాధపడాల్సిందొస్తుంది. నేను 1991 నుంచి హైదరాబాద్‌లో ఉన్నాను. ఇప్పుడు వరకు ప్రతి సంవత్సరం బక్రీద్ జరుగుతూనే ఉంది గానీ, ఎప్పుడు గూడా ఓల్డ్ సిటీలో ఎలా జరుగుతుంది ఏంటనేది తెలవదు. బట్ ఈ ఈ సంవత్సరం యూట్యూబ్‌లో చూసిన తర్వాత వీడియోలు నా కళ్ళు తిరిగిపోయాయండి. అసలు రోడ్డు వెంట మొత్తం సిమెంట్ రోడ్ ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం రక్తం రోడ్డే కనపడుతుంది. టోటల్‌గా నువ్వు ఎనీ ప్లేస్ ఎక్కడికన్నా పో రోడ్డు నిండా రక్తం పడుతుంది. నీళ్లు కూడా లేదు. ఒరిజినల్ రక్తం అంత దారుణంగా ఉంది. ఒక జీవిని చంపి తినడం నాకు ఇష్టం లేదు. ప్రాణిగా బతకనివ్వాలి. అందుకే నేను జాతర భోజనాలకు వెళ్ళను. ఆ జంతు బలి చూడలేక ఏ జాతరకు వెళ్ళట్లేదు. అదే బెటర్ అండి. వెళ్ళకుండా ఉండటమే బెటర్. చూసి బాధపడే కంటే చూడకుండా దూరంగా ఉండడం మేలు. అదన్నీ ఆ మంచి, చెడు, పాపం, పుణ్యం అన్నీ పైవాడే చూసుకుంటాడు. ఇంక మనం ఏం చేయలేం. హ్మ్.